ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇలా ఈ సూపర్ 6 పథకంలోనూ కూడా మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? మరి ఫ్రీగా పెట్టారు అంటే అందరూ ఆనందంగా ఎక్కుతున్నారు దిగుతున్నారు. డబ్బు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ సమానంగా ఎక్కి దిగుతున్నారు. చాలా బాగున్నది. మరి జగన్మోహన్ రెడ్డి ఇది అక్క చెల్లెమ్మకి అన్యాయం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఏ బస్సు ఎక్కనివ్వట్లేదు అని అంటున్నాడు. ఎవరి పార్టీ వాళ్ళు అలా చెప్పుకుంటారు. ఈయన ఎక్కాడు బాగుంది. ఎలా ఉందమ్మా చంద్రబాబు నాయుడు? చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇంటింటికి వచ్చి కొడుకైనా ఎవరు తలుపు కొట్టి పెన్షన్ ఇవ్వడము, వారం ఉద్యోగం లేకుండా ఎవరు కూడా కోడళ్ళు కొడుకులు చూడలేని వాళ్ళకి తల్లిదండ్రులకి బాగా ఇస్తున్నాడు. చాలా బాగున్నది. కాలు చేతులు శుభ్రంగా లేని పిల్లలకి 7,000 వరకు ఇంతవరకు చూడలేదు ఇస్తున్నాడు. ఇంకా ఎక్కువ చేస్తామని అంటున్నారు. అక్క చెల్లెమ్మకి న్యాయం చేశారంట కదా, న్యాయం చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి సొంత అమ్మని సొంత చెల్లినే మరి బయట తోసేసాడు. ఏది ఆ కార్పొరేటర్లు అన్నమాట, కానీ వాళ్ళకి కూడా ఏం డబ్బులు ఇచ్చాడో చేశాడా? ఇప్పుడు ఎట్లా ఉందమ్మా చంద్రబాబు నాయుడు? బాగుంది బాబు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రోడ్లేటి కాలువలేటి ఏదో పేదవాళ్ళు తింటున్నారు. బియ్యం అన్ని బాగున్నాయి. చాలా బాగున్నది. చాలా థ్యాంక్స్. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే నిన్న జరిగిన జగన్ ట్రిక్ చేశాడు, చంద్రబాబు నాయుడు మహిళలకి అన్యాయం చేశాడు, బస్సు ఫ్రీ అని చెప్పి ఏ బస్సు ఎక్కనివ్వట్లేదు అని అంటున్నారు. లేదమ్మా, అలాగే ఏం లేదు. బాగానే చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ బాబు ఎవరు పవన్ కళ్యాణ్ పెట్టిన పథకాలు అన్ని బాగున్నాయి. జగన్ కంటే ఇది బాగుంది. జగన్ ఇవన్నీ ఆడవాళ్ళకి అన్యాయం చేశాడు, ఆ సిలిండర్లు ఇస్తానని అన్యాయం చేశాడు, అమ్మఒడి ఇస్తానని అన్యాయం చేశాడు. వేసారుగా 15,000 ఇచ్చారు. అన్ని చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి అమ్మనే తరిమేశారు ఆస్తులు తీసుకొని, కానీ ఇప్పుడు ఆడవాళ్ళ మీద ఈ ఆడవాళ్ళకి చంద్రబాబు నాయుడు అన్యాయం సొంత చెల్లిని పట్టించుకోలేదు. తల్లిని మనల్ని ఏం చేస్తాడు? ప్రభుత్వాన్ని ఏం చేస్తాడు? ఆయనే ఇక్కడ వైజాగ్ లో ప్యాలెస్ కట్టాడు. ఎందుకు అది చెప్పు? ఎన్ని కోట్లు దండక కదా. అదేమన్నా ఉన్నాడా? పోనీ వేస్ట్. అది ఎలా ఉంది మేడం? టోటల్ గా చూస్తే ఈ కూటమి ప్రభుత్వం బాగుందమ్మా, చాలా బాగుంది. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉంది. చంద్రబాబు బాగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని బాగా ఇచ్చేసాడు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, బస్ ఎక్కి వస్తున్నారు, ఎంత దూరాలైనా పయనిస్తున్నారు కదా, ఎంత ఖర్చు అయ్యేది, ఎలా ఉంది? మరి ఇక్కడికి వస్తే 40 రూపాయలు అంత అయ్యింది. 40 మా ఇంటికాడ ఎక్కితే 50 రూపాయలు అయ్యింది. మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే 50 అయ్యేది. 100 రూపాయలు మనకు చెప్పే కదా. అది చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ఉత్తునే ఇది ఆడపిల్లలకి మోసం చేస్తున్నారు, ఆడవాళ్ళకి మోసం చేస్తున్నారు, ఏ బస్సు ఎక్కనివ్వట్లేదు అని అంటున్నారు. అయ్యి ఎవరెవలా అంత అయిపోద్దేటమ్మా. ఇచ్చింది మేలు చేసి మేలు మర్చిపోకూడదు కదా. అది ఇతను వచ్చాడు ఏడ్చి అన్ని బాగానే చేశాడు. తీసేసింది అమ్మ కూడా డబ్బులు వేసాడు, తీసేసింది అమ్మకి ఎంట్రీని వేసాడు, పిల్లలకి ఇస్తాడు, అన్ని సదుపాయాలు బాగా చేస్తాడు, బియ్యం బాగానే ఇస్తాడు, అన్ని బాగానే ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఆడపిల్లలకి అన్యాయం చేస్తున్నాడు, అమ్మ కూడా అన్నాడు ఎవరికి ఇవ్వట్లేదు, బస్సు ఎక్కుతారన్నారు, ఏ బస్సు ఎక్కనివ్వట్లేదు. లేదమ్మా, అది అంత కిట్నే లేదని చెప్పొచ్చు. అది ఎలా ఉందమ్మా చంద్రబాబు నాయుడు? బాగానే ఉంది. ఓకే. ఎలా ఫీల్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు? ఇలాంటి ఫ్రీగా తిరుగుతాను అని ఫీల్ అవుతాను. ఏ గుడికి వెళ్ళాలన్నా ఏ ఊరు వెళ్ళాలన్నా ఇప్పుడు రావాలంటే 150 రూపాయలు 200 ఆ ఇంట్లో ఉంటాయి ఉండకపోతాయి. బస్సు కాబట్టి ఫ్రీగా వచ్చాం. అక్క చెల్లెమ్మలకి అండగా నిలుస్తాను అన్నారు చంద్రబాబు నాయుడు, నిలిచారంటారా? నిలిచాడు. అన్ని బాగానే చూస్తాను, అన్ని బాగానే. కొత్తగా మళ్ళీ పెన్షన్ పెట్టాడు కొత్త వాళ్ళకి అందరికీ. మన నెల వచ్చాయి. మా ఆయన చచ్చిపోయి 3 సంవత్సరాలు అయింది. పెట్టాం, ఇన్నాళ్ళు తిరిగాము, ఎక్కడ అవ్వలేదు. ఇక మన నెల వచ్చాయి. బాబు కూడా నమస్కారం చేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, నేను వచ్చిన తర్వాత అభివృద్ధి చేసేస్తాను అని అంటున్నాడు. వాడు వచ్చేది ఏమో ఆడి దేశం ఎలాగొందో మన దేశం ఎలాగొందో అంతే కదా. చంద్రబాబు మళ్ళీ వస్తానంట బాగానే. ఎలా అనిపిస్తుంది అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకి బస్ ఫ్రీ పెట్టారు, ఎలా అనిపిస్తుంది? ఇదే బాగుంది మాకు. ఎందుకంటే దేనికైనా ఇప్పుడు ఇన్నాళ్ళు ఆటోలకి పెడతారు, అది మానీరు ఏటమ్మా. మన ఇది బట్టి బస్సు ఎక్కాలంటే మన దూర ప్రయాణానికి వెళ్ళాలి అంతేసారి, కానీ పక్కన ఉన్నది వెళ్ళడం అంటే అది మర్యాద కాదు. అంతే కదా. మన కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నడిచి వెళ్ళాలి. ఎందుకంటే కొద్దిగా ఆరోగ్యంగానే ఉంటది. ఉన్నదని బస్సు ఎక్కిపోయి బట్టలు ఆరబెట్టడానికి చీరలు ఆరబెట్ట అది మరి అది కాదు. ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అన్నారు, కానీ ఏ బస్సు ఎక్కనివ్వట్లేదు. తర్వాత అమ్మ కూడా అన్నారు, తల్లికి వందనం అన్నారు, ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు. వస్తున్నాయి నాన్న, కానీ టైం పడుతుంది. మనము ఇచ్చిమంటే ఇచ్చిలేం కదా. ఇప్పుడు మనం బజార్కి వెళ్తాం, అన్ని ఒకసారి దొరకవు కదా. కొన్ని దొరికితే కొన్ని దొరకవు. అలాగే ఇది కూడా ఏది దొరికితే అదే మనం ఇచ్చేసుకోవాలి. కానీ ఎట్లా ఉండేదమ్మా? అట్లా అంటే కొన్ని మందికి వచ్చాయి, కొన్ని మందికి రాలేదు నాన్న. వచ్చిన వాళ్ళకి అది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత
ఇప్పుడు బాగుంది నాన్న, సూపర్. అక్క చెల్లెమ్మలకి నేను అన్ని ఇచ్చాను, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏమి ఇవ్వలేదు అని అంటున్నాడు. చంద్రబాబు నాయుడు బాబు మాత్రం అన్ని వస్తాయి, కంగారు పడకూడదు నాన్న. మరి ఎందుకమ్మా అలా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన అంతే మరి, ఆయన గెలిపించలేదు నాకు కోపం, అంతకని ఇంకేం కాదు. అతనికి ఉంటది కదా, అంత నేను చేశాను, నన్ను ఎందుకు గెలిపించలేదు వీళ్ళు అని, అంతే. అంతవరకు అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందమ్మా? నమ్మకం ఉంది నాన్న, చేస్తారు. ఈ ముగ్గురు ఉన్న బట్టికి అందరికి మంచిగా జరుగుతుంది, మనకు కంగారు పడకూడదు, నిదానంగా చేస్తారు. అది ఓకే నాన్న గారు. ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు వచ్చి సంవత్సరం పైన అవుతుంది. ఎలా అనిపిస్తుంది మేడం ఈ శక్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టడం వల్ల? ఎలాగింది, మీకు ఎంత ఖర్చు అయ్యేది? చాలా ఎక్కువ ఖర్చు అయ్యేది కదండి. ఎక్కడికైనా వెళ్ళాలంటే, రైతు బజార్కి వెళ్ళాలంటే, ఒక ఎవరినైనా చూడడానికి వెళ్ళాలన్నా అంటే డిపెండ్ అవి వాళ్ళం మగవాళ్ళ మీద. ఇప్పుడు అదే కాకుండా మా ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల మేము ఉచితంగా అన్ని విషయాల్లో, రైతు బజార్ ఏంటి, ఎవరినైనా చూడాలనేటి, మా అమ్మగారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలన్నా ఖర్చుతో కూడుకునేది, ఖర్చు లేకుండా చేసుకుంటున్నాం. అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారండి. జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలకి అన్యాయం చేశారు, ఏ బస్సు ఎక్కనివ్వట్లేదు, ఉచిత మాటలు చెప్పి ఇలాగా ప్రజలు తప్పండి, తప్పు, అది చాలా తప్పు. ప్రతి చోట బస్సులు ఆపుతున్నారు, డ్రైవర్లకు కూడా బాగానే కండక్టర్ గారు ఏంటి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇలాంటి దుష్పరిచనాలు ఎందుకు చెప్తున్నారు అంటారు జగన్మోహన్ రెడ్డి? అంటే వాళ్ళకి అప్పుపుచ్చుకోవడానికి ఏదో ఒకటి బురద జల్లాలి కదండి. ఈ ప్రభుత్వంలో మాత్రం అలాంటి వేయట్లేదండి. అవాంఛనీయం, స్త్రీల పట్ల గౌరవం ఉంది. ఇప్పుడు సొంత చెల్లి అమ్మనే ఆస్తులు తీసుకొని గెంటేసిన వ్యక్తి ఈ అక్క చెల్లెమ్మ కోసం ఆలోచిస్తున్నారు అంటారా? అది అసభ్యం అండి. సొంత రక్త సంబంధుల మీద లేనిది బయట వాళ్ళని అక్క చెల్లి అన్నంత మాత్రం జరిగిపోదు కదండి. ఆ సొంత అక్క చెల్లెలకే ఈ రోజుల్లో నేటి చేయటం అతను చేయలేదు, మరి బయట వాళ్ళకి ఎలా చేస్తారు? అయితే అక్క చెల్లెమ్మకి న్యాయం చేశారండి. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి న్యాయం చేశారు. అతను ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, అక్క చెల్లెమ్మకి నేను ఉన్నాను, అన్ని నేను చేస్తాను అంటున్నాడు. అలాంటిది ఏం లేదండి. తెలుగుదేశం మరొకసారి వస్తుందని నేను ఆశిస్తున్నాను. అదే ఆ విషయంలో మాత్రం ఎటు విధమైన డోకా లేదండి. ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం పైన అవుతుంది. లేడీస్ కి ప్రత్యేకంగా ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఎంత ఖర్చు ఉంది సార్? హ్యాపీగా ఉంది. పేదోళ్ళకి, తక్కువ డబ్బులు జాబులు చేసుకున్న వాళ్ళకి అందరికి బాగుంది సార్. మరి జగన్మోహన్ రెడ్డి ఏమి అక్క చెల్లెలందరికి అన్యాయం చేశారు, ఏ బస్సు ఎక్కనివ్వట్లేదు అని అంటున్నారు. ఏ బస్సు ఎక్కించారండి? అప్పుడు ఏ బస్సు ఎక్కాము? ఫ్రీ ఏ బస్సు ఎక్కలేదు కదా. ఎలా ఉందమ్మా చంద్రబాబు నాయుడు కూడా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు పెన్షన్లు ఇవన్నీ టైం పొందుతున్నాయమ్మా? పెన్షన్ అంటే చంద్రబాబు మీద మీకు నమ్మకం అయితే ఉందంటారా? కావాలనే కదా తెచ్చాం. సరే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రప్రపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. వెయ్యాలి కదా అందరూ. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు శ్రీ శక్తి పథకం కింద మహిళలకు బస్ ఫ్రీ పెట్టారు. ఎలా అనిపిస్తుంది మేడం? ఇంత దూరాలు ₹1 లేకుండా వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, ఏ విధంగా? బాగా ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేడం ఎంత ఖర్చు అయ్యేది మేడం? మాది కొత్త వలస, అక్కడ నుంచి ఒక పక్క 40 అయ్యేది. జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళకి అన్యాయం చేశారు, ఏమి ఇవ్వలేదు, బస్ ఫ్రీ అన్నారు, ఏ బస్సు ఎక్కనివ్వట్లేదు, తర్వాత తల్లికి వందనం అన్నారు, ఎవరికి ఇవ్వలేదు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇచ్చారండి. మేడం టోటల్ గా చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందండి. ఏ విధంగా అంటారు? పిల్లల విషయంలో, మహిళల విషయంలో, అందరి విషయంలో బాగుంది. నమ్మకం అయితే ఉందంటారు? ఉంది. ఏ విధమైన నమ్మకం ఉందంటారు? అంటే ముందుకు ఇంకా తీసుకెళ్తారని నమ్మకం ఉంది. మేడం గారు, ఇప్పుడు ఈ రోజు చూసినట్లయితే సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం గానీ, అన్నదాత సుఖీభావ గానీ, గ్యాస్ సిలిండర్ గానీ ఇవన్నీ ఇస్తున్నారు కదా, ఇంకా భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? ఇంకా బాగుంటదని, బాగోవాలని అనుకుంటున్నాను. టోటల్ గా అయితే గత ప్రభుత్వం మీద మార్పు కనబడింది. చంద్రబాబు నమ్మకం ఉంది. ఉందండి.